అందరికీ నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే ఉచిత ఆర్టీసీ బస్సు ఫ్రీ అనేసి చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి మహిళల కోసం ఆ పథకాన్ని అమలు చేశారు. సో దాన్ని ప్రారంభించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నందమూరి బాలకృష్ణ గారు అయితే దాన్ని కార్ని డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన కూడా మరి ఉన్నారు. అయితే ఇది ఒక రాష్ట్ర స్థాయి వరకు ఉచితంగా మహిళలకి బస్సు ఫ్రీగా ఉంటుందా, లేకపోతే జిల్లా స్థాయి వరకు ఉంటుందా అనేది ఇంకా తేలలేదు. ఎందుకంటే అది పెట్టడం అయితే నిన్నే పెట్టడం జరిగింది. సో దాని మీద ఏంటంటే ప్రయాణం చేసేవాళ్ళు రోజు రోజుకి పెరుగుతారు కనుక వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయంటే వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో అదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైనా సరే పథకాన్ని అమలు చేశారు కాబట్టి మనం ఆయనకి అభినందనలు తెలియజేయచ్చు. అయితే ఇక్కడ ఆటో డ్రైవర్లు ఈరోజు తిరుపతిలో ధర్నా చేయటం అయితే జరిగింది. ఎందుకంటే మరి ఆటో డ్రైవర్లు ఉచిత ఆర్టీసీ బస్సు ఫ్రీగా పెడితే మా ఆటో ఎవరెక్కుతారు, మా భవిష్యత్తు పోతుందని చెప్పేసి వాళ్ళు కూడా మరి బాధపడుతూ ధర్నా చేయడం అయితే జరిగింది. అయితే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆటో మిత్రులకి 25,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అయితే మరి ఈరోజు మాకు ఇస్తానన్నటువంటి 25,000 ఇవ్వలేదు, మీరేమో ఉచితంగా ఆర్టీసీ బస్సులు తీసుకొచ్చారు, ఈరోజు మా కుటుంబాలని మేము ఎలా పోషించుకోవాలని చెప్పేసి ఆటో మిత్రులు అయితే ఈరోజు తిరుపతి జిల్లాలో మరి ధర్నా చేయడం జరిగింది. సో అది నిన్న ప్రారంభించారు కాబట్టి ఈరోజు ఆటో మిత్రులు అయితే ధర్నా చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఈ ఆటో మిత్రులు ఖచ్చితంగా ఇంకా ధర్నాలు అనేది ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు కనీసం ఉచిత ఆర్టీసీ బస్సు అనేది పెట్టడం జరిగింది, తెలంగాణలో కూడా పెట్టారు. అయితే అక్కడ కూడా ఆటో యూనియన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమడుగుతూ ఉన్నారంటే ఆటో మిత్రులు మాకు ఇస్తానన్నటువంటి 25,000 ఇవ్వండి, మీరు పెట్టారు కదా అని వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉచిత ఆర్టీసీ పథకానికి ముందే ఆటో వాళ్ళకి డబ్బులు వేసి ఉంటే ఈరోజు ఆటో మిత్రులు అయితే రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి అయితే ఉండదు. సో ఏంటంటే తెలంగాణలో కూడా ఈ ఉచిత ఆర్టీసీ బస్సు నడిపించడానికి ప్రభుత్వం అనేది అనేక ఇబ్బందులు పడుతూ ఉంది. సో మన రాష్ట్రం అయితే ఇప్పటికే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలని సరిగా అమలు చేయలేదు. సో ఈ పథకాన్ని అమలు చేశారు. సో దీన్ని ఏ విధంగా మరి రన్ చేస్తారో, లేకపోతే దీని మధ్యలోనే మరి ఎత్తేస్తారో లేదో చూడగలగాలి.